వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ డిశ్చార్జ్ ఆర్ తెల్లబట్ట ఆర్ లుకోరియా. సో నార్మల్ హెల్తీ ఉమెన్లో సమ్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఈజ్ ఎసెన్షియల్. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, సెక్షువల్ ఇంటర్కోర్స్లో కానీ, ఓవ్యులేషన్ టైంలో కానీ, మెన్స్ట్రల్ టైంలో కానీ మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెజైనల్ సెక్రీషన్స్ వస్తాయి. ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ ఇన్ క్వాంటిటీ, 1 to 4 ml దాకా రిలీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్, దురద, చెడు వాసన ఆర్ కడుపులో నొప్పి, జ్వరాలు రావడం ఇవేమీ రావు. వేరస్ పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్లో మనకి దురద ఉంటుంది, చెడు వాసన ఉంటుంది, ఫిషీ స్మెల్ ఉంటుంది, నీసు వాసన లాంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు కడుపులో నొప్పి, జ్వరాలు రావడం ఇవన్నీ అసోసియేట్ అవుతుంది. సో పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ వైట్ కలర్లోనే కాదు, కానీ ఒక్కొక్కసారి విరిగిపోయిన పెరుగు ముద్దల్లాగా, ఒక్కొక్కసారి గ్రీనిష్ కలర్లో, ఒక్కొక్కసారి బ్లడ్ టింజ్తో మనకు ఉంటుంది. సో ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఈజ్ నార్మల్, దానికి పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు. సో దానికి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం లేదు. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్లో మనం డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని కనుక సంప్రదిస్తే వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద కండిషన్ మీకు ఎగ్జామినేషన్, లోకల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి, అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులు చేసి, ఎగ్జామినేషన్ చేసి మందులు ఇస్తారు. మందులతో పాటు మనకి ట్రీటింగ్ ద సెక్షువల్ పార్ట్నర్ ఈజ్ నెసెసరీ. ఎవరైతే మీతో ఉన్నారో ఆ పార్ట్నర్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయాలి. అదర్వైజ్ మీ నుంచి అతనికి, అతని నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే లోకల్ హైజీన్. వెజైనా ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. నో నీడ్ ఆఫ్ సోప్స్ కానీ, లూబ్రికెంట్స్ కానీ ఏం వాడవలసిన అవసరం లేదు, కానీ జస్ట్ హాట్ వాటర్తో టాయిలెట్ పోసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఇన్నర్స్ అనేవి ఖచ్చితంగా ఎండలో ఆరేసుకుంటూ ఉండాలి. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ కొంతమందికి రికరెంట్గా మనకి ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రికరెంట్గా కనుక వచ్చినట్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీనింగ్ చేయించవలసి వస్తుంది. అంటే హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ, హెచ్సివి కానీ, విడిఆర్ఎల్ ఇలాంటి సెక్షువల్ డిసీజెస్ కనుక ఉంటే రికరెంట్గా వైట్ డిశ్చార్జ్ వస్తుంది. దాంతోపాటు మనకి సెక్షువల్ పార్ట్నర్ని ట్రీట్ చేయకుండా సెక్షువల్ పార్ట్నర్లో కనుక చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది మీకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. మూడోది ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయకుండా మనకి ప్రికాషన్స్ చెప్తారు, కాండమ్స్ అది వేర్ చేసుకోమని. ఇన్ కేస్ ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా మన సెక్షువల్ పార్ట్నర్తో మీట్ అవుతే మనకి రికరెంట్గా తగ్గకుండా వెజైనల్ డిశ్చార్జ్ పర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని మనం లోకల్ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వైట్ డిశ్చార్జ్ అనేది కొద్ది వరకు నివారించవచ్చు. థ్యాంక్ యూ.